అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతేనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు బుధవారం 18వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నట్లయితే రండి ఈరోజు దేవుని వాక్యం విందాము. ఆదికాండము 27వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నా. ఆకాశ మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును. సో ఈరోజు మనం చూస్తున్న మాట ఏంటంటే ప్రియులరా, భూసారమును దేవుడు నీకు అనుగ్రహించును. ఏందండి? భూసారమును దేవుడు నీకు అనుగ్రహించు. దేవుడు భూసారమును మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఆయన భూసారమును ఆయన భూసారము ఎవరికి అనుగ్రహించబడుతుంది? సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన భూసారము ఎవరికి అనుగ్రహించబడుతుందంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడవచ్చు. కూడా ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, భూసారమును దేవునికి అనుగ్రహించును, దేవునికి అనుగ్రహిస్తాడు. ఎవరికి ఆయన భూసారమును అనుగ్రహిస్తున్నాడంటే మొదటి మాటను మనం చూడొచ్చు. ఆదికాండం 27వ అధ్యాయం మొదటి వచనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలవగా, అతడు చిత్తమునైనా అని అతనితో అనేను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మాట చూసినట్టే తండ్రి మాట విన్నటువంటి వారికి. ఇక్కడ ఏశావు ఏం చేస్తున్నాడు? తండ్రి మాటని వింటున్నాడు. అంటే తండ్రి మాటని వినటం ద్వారా ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఈ ఆశీర్వాదాలు ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదాలు ఇస్సాకు యాకోబును కదా ఆశీర్వదిస్తుందని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఇస్సాకు ఆశీర్వదించాలని అనుకుంది ఎవరిని? ఏశావుని. ఇస్సాకు ఎవరైనా ఆశీర్వదిస్తున్నాడు అని అంటే ఏశావునే ఆశీర్వదిస్తున్నాడు, యాకోబు అని కాదు. యాకోబు ఏశావు దగ్గరికి వచ్చినప్పుడు దేహం మీద రోమంలో ఉండి స్వరం యాకోబుదే కానీ శరీరం ఏశావుదే ఉంది. అప్పటికీ మరి వృద్ధాప్య నుండి కళ్ళు చూడలేనటువంటి స్థితిలో ఇస్సాకు ఉన్నాడు. కాబట్టి ఏశావు అనుకునే ఇస్సాకుని ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకుని ఆశీర్వదిస్తాం కాదు, యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. క్షమించండి, యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. అయితే ఏశావు అనుకునే యాకోబుని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఇక ఏశావు యొక్క జీవితం అని కాదు, ఒక వ్యక్తి భూసారం పొందుకునేటటువంటి వ్యక్తి జీవితాన్ని చూస్తున్నాం, ఏశావు అని కాదు. కాబట్టి దేవుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి, ఖచ్చితంగా దేవుడు భూసారంను దేవునికి అనుగ్రహించును. ఎవరికి దేవుడు భూసారం ఇస్తాడంటే మొట్టమొదటి మాట తండ్రి మాట విన్నవారికి. ఎవరైతే తండ్రి మాట వింటారో, అంటే ఇక్కడ ఏశావు ఆశీర్వదిస్తుంది ఇస్సాకు ఆశీర్వదిస్తుంది ఏశావునే. ఏశావు అన్న కోణంలో ఉంది, కానీ యాకోబు వచ్చి ఉన్నాడు అక్కడ. కానీ ఇస్సాకు యొక్క అనుభవం ఏంటి? ఏశావునే ఆశీర్వదిస్తున్నాడు. అంటే తండ్రి మాట విన్నవాడిని దేవుడు తన భూసారమును ఖచ్చితంగా విస్తరింపజేసేవాడు ఉన్నాడు. కానీ ఇక్కడ మొదటి కోణం ఏంటంటే, తండ్రి మాట విన్నవారికి భూసారమును దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు భూసారమును అనుగ్రహించాలంటే తండ్రి మాట విన్నవాడికి మాత్రమే అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం పరలోకపు తండ్రి మాట వింటామో అప్పుడు మనం బీడు భూములన్నిటిని కూడా దాన్ని సారవంతమైనవిగా మనం పొందుకోగలుగుతాం. ఎప్పుడంటే తండ్రి మాట విన్నప్పుడు. లేకపోతే మనకు కలిగిన సారవంతమైన భూములు కూడా బీడు భూములు అయిపోతాయి. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్టయితే ఆదికాండం 27వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్మి. కాబట్టి ఇక్కడ తెమ్మని చెప్తున్నాడు. ఇక్కడ రెండవ కోణం ఏంటంటే తండ్రి కొరకు వేటాడేవారికి, అంటే తండ్రి కొరకు ప్రయాసపడేవారికి. ఒకటి, తండ్రి మాట వినేవాడి భూమి సారవంతంగా అవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అతనితో అది సారవంతంగా చేస్తున్నాడు, భూసారవంతంగా చేస్తున్నాడు, అదే అనుగ్రహిస్తున్నాడు. తండ్రి మాట విన్నవాడికి తండ్రి మాట విన్నవాడి భూమిని సారవంతంగా చేస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే ఎవరైతే తండ్రి కొరకు ప్రయాసపడతారో, ఇక్కడ యోసేపు వెళ్ళి వేటాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? తండ్రి కోసం ప్రయాసపడుతున్నాడు. ఎవరైతే తండ్రి కోసం ప్రయాసపడతారో వారి భూసారమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ భూమికి సారాన్ని ఇచ్చేవాడుకుంటాడు. దేవుని మాట విన్నవాడి భూమికి సారాన్ని ఇస్తాడు. దేవుని కొరకు ప్రయాసపడిన వారి భూమికి సారముని ఇచ్చేవాడుకుంటాడు. ఇక మూడోదిగా చూస్తున్నట్టు ఆదికాండం 27వ అధ్యాయం 4వ వచనములో, నేను చావకు మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటిగా నా యొద్దకు తెమ్మని చెప్పాను. మూడో మాట ఏంటంటే తండ్రికి ఇష్టమైన దాన్ని చేసేవాడు. ఎవరైతే తండ్రికి ఇష్టమైనది చేస్తారో, ఏశావు యొక్క జీవితం ఏంటంటే తండ్రికి ఇష్టం లేని వారిని వివాహం చేసుకున్నాడు. అది ఏశావు యొక్క బలహీనత, అది తర్వాత ఆప్షన్. కానీ ఇక్కడ తండ్రి చెప్పే మాట ఏంటి?
తండ్రి మాట వినాలా, ఇంకా తండ్రి కొరకు వేటాడాలంటే తండ్రి పని చేయాలా, తండ్రి కొరకు ప్రయాసపడాలి. ఇంకా చూడగా తండ్రికి ఇష్టమైన దాన్ని చేయాలి. ఎప్పుడైతే తండ్రి మాట విని తండ్రి మాట ఎప్పుడైతే వింటూ వస్తామో, తండ్రి కొరకు ఏదైతే ప్రయాసపడతామో, తండ్రికి ఇష్టమైన పని ఏదైతే చేస్తామో, అప్పుడు మన భూసారము పరలోకపు తండ్రికి మాట వింటూ పరలోకపు తండ్రి కొరకు ప్రయాసపడుతూ పరలోకపు తండ్రి మాట వింటున్నాం కాబట్టి మన భూసారం అన్నది దేవుడు ఏం చేస్తాడు, అనుగ్రహిస్తాడు. భూమికి సారమును అనుగ్రహించేవాడు ఉంటాడు. ఆ భూసారం మనకు ఉండాలంటే, ఆ భూమి సారవంతమైనదిగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? తండ్రి మాట వినాలి, ఇంకా తండ్రి కొరకు ప్రయాసపడాలి, తండ్రికి ఇష్టమైనది చేయాలి. ఇంకేం చేయాలి చూడండి. ఆదికాండం 27:4 తండ్రికి భోజనం సిద్ధపరచడం. తండ్రికి భోజనం సిద్ధపరిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? తండ్రికి శ్రేష్టకరమైన దాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. శ్రేష్టకరమైన దాన్ని తీసుకొచ్చి తండ్రి దగ్గర పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మనం తండ్రికి శ్రేష్టకరమైనది ఇవ్వడానికి ఇష్టపడతామో, చూడండి, ఎవరు కయ్యోను హేబేలు ఉన్నాడు. హేబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు, అంటే శ్రేష్టకరమైనది. తండ్రి దగ్గర కూడా మనం ఎప్పుడైతే శ్రేష్టకరమైన తీసుకొస్తామో, శ్రేష్టకరమైన తండ్రికి అప్పచెప్పడానికి ఇష్టపడతామో, శ్రేష్టకరమైన తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడతామో, అప్పుడు మన భూసారం అన్నది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. భూమికి సారం అంటే తండ్రికి శ్రేష్టకరమైనది మనం ఇవ్వకోకుండా, తండ్రికి మహిమ చెల్లించవలసిన విధానం చెల్లించుకోకుండా మన మహిమను మనం తెచ్చుకున్నప్పుడు, మనకి ఇష్టమైన దాన్ని శ్రేష్టకరమైనది మనం తీసుకుని తండ్రికి శ్రేష్టకరమైనది కాని దాన్ని ఇచ్చినప్పుడు మన భూమి అన్నది సారవంతమైనది ఉండదు. ఇది 4వ మాట. 5వ చూసినట్లయితే ఆదికాండం 24:4 నుండి తండ్రి యొద్దకు తీసుకువచ్చిన వారికి, తండ్రి యొద్దకు తీసుకురాబడినటువంటి వాడు ఏదైతే వెంటాడాడో దాన్ని తండ్రి యొద్దకు తీసుకురాబడతాం. అంటే తండ్రి యొద్దకు ఏదైతే మనం తీసుకొస్తామో అప్పుడు మనం ఏం చేయబడతామండి? ఆశీర్వాదించబడిన వారు ఉంటాం. ఆశీర్వాదించబడతాం. మన భూమి సారవంతమైనది కావటం కొరకే దేవుడు అనుగ్రహిస్తాడు ఆ సమయాన్ని. మన భూమి సారవంతమైనది కావటం కొరకే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆకాశ వాక్యంలు విప్పుతాడు. ఎప్పుడు విప్పుతాడంటే దేవుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఏదైతే దేవునికి మహిమార్థమైందో, ఏదైతే దేవునికి ఇష్టమైందో అది దేవుని దగ్గరికి మనం తీసుకొచ్చినప్పుడు, మనం మహిమ తెచ్చుకోకుండా, మనం గణపరచబడుకోకుండా, మనం హెచ్చించుకోకుండా, మనం గణపరిచి హెచ్చించి మహిమపరచాల్సిన దేవుని దగ్గరికి అంతా తీసుకొచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు దేవుడు నీ భూసారమును దేవుడు అనుగ్రహిస్తాడు అభివృద్ధి పొందటం కొరకే. అలా భూసారమును దేవుడు అనుగ్రహించాలంటే నీకు నాకు మనం ఏం చేయాలా? ఆత్మీయంగా మన పంట మనం అభివృద్ధి అవ్వాలన్నా, భౌతికమైన భూసారం కూడా అభివృద్ధి అవ్వాలంటే తండ్రి మాట వినాలా, తండ్రి కొరకు ప్రయాసపడాలి, తండ్రికి ఇష్టమైనది చేయాలి, తండ్రి కొరకు భోజనం సిద్ధపరచాలి, శ్రేష్టకరమైన దాన్ని తండ్రి యొద్దకు తీసుకురావాలి. ఇలాంటివి మనం చేసినప్పుడు భూసారం దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇవన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయి? ఏశావుకి. కానీ ఏశావు ఏశావుకి వెళ్తున్నాయి. ఏశావు వీటన్నిటిలో తప్పిపోయాడు కాబట్టేగా ఈ ఆశీర్వాదాలు ఏదైతే మరి తండ్రి మాట విన్న అనుభవం, తండ్రి దగ్గర తండ్రి మాట వింటున్నాడు, తండ్రి కొరకు ప్రయాసపడుతున్నాడు, తండ్రికి ఇష్టమైన చేస్తున్నాడు, తండ్రి కోసం సిద్ధపరిచిన వారు శ్రేష్టకరమైన సిద్ధపరుస్తున్నాడు, తండ్రి యొద్ద తీసుకొచ్చిన అనుభవాన్ని ఎవరిలో ఉండే వాస్తవానికి యేసేపు జరగాలి. అని యాకోబు జీవితంలో జరిగింది కాబట్టి ఇప్పుడు యాకోబు ఏం చేయబడుతున్నాడు? తన భూసారం అన్నది దేవుడు అనుగ్రహిస్తున్నాడు విస్తరింపజేయడానికి. అలా మన జీవితాల్లో కూడా అంటే ఎవరికో రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే వాళ్ళు యోగ్యులు కాదు, వాళ్ళు పోగొట్టుకుంటున్నారని అర్థం. పూటకూడి కొరకు జ్యేష్ఠతను పోగొట్టుకున్నాడు కాబట్టి ఈ ఆశీర్వాదాలు రావాల్సిన ఏసేవుని దేవుడు పక్క తప్పించి యాకోబుకి వచ్చేదాడు చేశాడు. ఈరోజు మనం కూడా ఇలాంటి అనుభవం ఏసేవులాగా ఉంటే, పూటకూటి కొరకు ప్రయాసపడి దేవుని యొక్క జ్యేష్ఠత్వం, దేవుని సన్నిధిని పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే జీవితాన్ని జీవిస్తుంటే మన ఆశీర్వాదాలు ఎదుటి వ్యక్తికి వెళ్తాయి. అలా కాకుండా ఏసేవు వలే కాకుండా యాకోబు వలే ఉంటే మన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే మనం యాకోబు వలే ఉండి ఏసేవు వలే ఉండకోకుండా భూమి తన సారవంతమైన అదేని మనకి దేవుడు అనుగ్రహించేలాగా మనం జీవించినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షులుగా మేము జీవించినట్టు సాయించండి. ఏదైతే ప్రభు భూమి తన సారమును అనుగ్రహించేటట్టు మీరు చేస్తున్నారు, ఆ సారవంతమైన భూమి ఎవరికి అనుగ్రహించబడుతుందో చూస్తున్నాం. మేము కూడా అలా సారవంతమైన భూమిని పొందుకున్న వారమై మీ కొరకు నమ్మకస్తులుగా జీవించినట్టు సాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.